ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఇళ్లలో అద్దెకుండే వారికి కేంద్రం సంచలనం, శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. వాళ్ళు పట్టణాల నుంచి ఉపాధి విద్య కోసం ఇక లక్షలాది మంది నగరాలకు చేరుకుంటారు. ఇక్కడే శాశ్వతంగా నివాసం ఏర్పాటు చేసుకుని కొంతమంది ఉంటే ఆర్థిక స్తోమత లేని వారు అద్దెలలో ఉంటూ ఉంటారు కదా. నగరాల్లో లక్షలాది మంది ఇలా ఎన్నో ఏళ్ళుగా అద్దెల్లో ఇల్లు ఉంటూ జీవిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వీరికి ప్రయోజనం చేకూర్చేలా పలు రూల్స్ అనేది ప్రవేశపెట్టింది. ఎందుకంటే అయితే ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న క్రమంలో వీరికి సంబంధించి కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుని ట్యాక్స్ మినహాయింపుతో పాటు కొత్తగా ఇల్లు కొనాలనుకునే వరకు లబ్ధి చేకూర్చేలా పలు ప్రకటనలు అయితే చేయబోతున్నారు. 5 లక్షల వరకు పన్ను మినహాయింపు అంటే నేషనల్ రెంటల్ హౌసింగ్ మిషన్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని రియల్ ఎస్టేట్ అత్యున్నత సంస్థ అయినటువంటి క్రెడై ప్రతిపాదించి దీనిని వెంటనే అమలు చేయాలని బలంగా డిమాండ్ చేసింది. దీని ద్వారా ఏమవుతుందంటే హోమ్ లోన్లపైన వడ్డీ పన్ను మినహాయింపు 2 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం నగరాల్లో వలసదారుల సంఖ్య పెరుగుతుంది. దీంతో ఆ సంఖ్యను తగ్గట్లు అద్దె ఇల్లులు అందుబాటులో లేవు కాబట్టి దీంతో నేషనల్ రెంటల్ హౌసింగ్ మిషన్ ప్రారంభించాలని క్రెడై డిమాండ్ చేస్తుంది. దీనివల్ల అద్దె ఇళ్లలో ఉంటున్న వారికి పాటు డెవలపర్కు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారన్నమాట. డెవలపర్లకు ఆర్థిక ప్రయోజనం. నగరాల్లో జనాభా రద్దీకి తగ్గట్టే అద్దె ఇళ్లను ఎక్కువగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి డెవలపర్లకు ఆర్థిక ప్రోత్సాహకాలతో పాటు అద్దె చెల్లించే వారికి పన్ను ఉపశమనం వంటి ఇవ్వడం ద్వారా లాభం జరుగుతుంది. ఇక హోమ్ లోన్లు వడ్డీ పైన పన్ను మినహాయింపు 5 లక్షలకు పెంచడం వల్ల కొత్త ఇల్లు కొనుగోలు పెరుగుతాయని చెప్పేసి క్రెడై సూచించిందనమాట. రానున్న బడ్జెట్లో దీని గురించి కీలక నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి మధ్యతరగతి ప్రజలు ఆశిస్తున్నారు. బడ్జెట్లో పలు పన్ను మినహాయింపు ఉంటాయని తెలుస్తుంది. ఇందులో భాగంగానే హోమ్ లోన్ వడ్డీపై పన్ను మినహాయింపు, ఇక పైన వడ్డీ రిలీఫ్ అయినా ఉండే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే రావడం